అందమైన అడవులకు, కొండలకు, సెలయేరులకు, ప్రకృతికి అలవాలం ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ అంటే అడవులే కాదు, ఒక గొప్ప పోరాటానికి, పోరాటతత్వానికి ప్రత్యేకత కలిగింది. కొమరం భీం పోరాటానికి సహకరించిన గొప్ప కుటుంబం దండనాయకుల కుటుంబం. కొమరం భీంని కొంతకాలం పాటు దాచిపెట్టి ఆయన తరపున కోర్టులో వకాలతా చేసిన రామచంద్రరావు పైకాజీ కుటుంబానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు దండనాయకుల శ్రీనివాసరావు. 1930 అక్టోబరు 7న దండనాయకుల రామారావు, రమాబాయి దంపతులకు జన్మించిన దండనాయకుల శ్రీనివాసరావు చిన్నతనంలోనే కలలంటే అమితమైన ఆసక్తి. చిన్నతనంలో భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ విజయం, పాండురంగ విజయం లాంటి నాటకాల్లో నటించడమేగాక సంగీతంలో, హిందుస్థానీ సంగీతంలో ప్రత్యేకత సాధించి ప్రావీణ్యాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన దండనాయకుల శ్రీనివాసరావు అచలాపూర్, సిర్పూర్, కాగజ్ నగర్, జనకాపూర్, ఆసిఫాబాద్ లాంటి అనేక ప్రాంతాల్లో వేలాది మంది శిష్యులకి విద్యను అందించి గొప్ప విద్యావేత్తగా, ఉపాధ్యాయుడిగా ఆయన చరిత్ర సృష్టించుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్నాడు. రజాకారుల ఆకృత్యాలు ఆసిఫాబాద్ ప్రాంతంలో పెచ్చుమీరినప్పుడు రామచందర్రావు పైకాజీ తయారు చేసిన దండులో శ్రీనివాసరావు పోషించిన పాత్ర గొప్పది. అందుకే ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించబడి ప్రభుత్వంచే ప్రశంసలు పొందడమేగాక అనేకసార్లు కలెక్టర్ల ద్వారా సత్కారాన్ని అందుకున్నారు. 1961, 1971, 1981 సంవత్సరాల్లో వరుసగా 3 సార్లు నేషనల్ సెన్సస్ రాష్ట్రపతి అవార్డును కూడా ఆయన పొందారు. దండనాయకుల శ్రీనివాసరావు, హేమలత దంపతులకు 2 కుమారులు, రామారావు, సురేష్ కుమార్. 4 కూతుర్లు, సురేఖ, సుజాత, సుగుణ, సునీత. ఈ ఆదర్శ దంపతులకు 2 కుమారులు, 4 కుమార్తెలు, మనుమళ్ళు, మనుమరాళ్లతో ఆ కుటుంబం చక్కగా, ఆనందంగా ఉంటున్నప్పుడు 95 సంవత్సరాల వయస్సును, అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతంలో అత్యధిక వయస్కుడిగా దండనాయకుల శ్రీనివాసరావు తన ప్రస్థానాన్ని కొనసాగించి జనవరి 22, 2025 సంవత్సరంలో శివసాహిత్యం చేయడం వేలాది మంది ఆయన శిష్యులకు, కళాకారులకు తీరని దుఃఖాన్ని, వారి కుటుంబ సభ్యులకు ఖేదాన్ని మిగిల్చింది. ఒక గొప్ప మానవతావాదిగా, స్వాతంత్ర సమరయోధుడిగా, గొప్ప ఉపాధ్యాయుడిగా, కళాకారుడిగా, కళాపోషకుడిగా ఆయన చూపిన మార్గంలో వారి కుటుంబ సభ్యులు, వారి శిష్యులు వారి ఆశయాలను కొనసాగించడానికి ఈ సందర్భంగా కొన్ని కార్యక్రమాలను చేపడుతూ ఆసిఫాబాద్ ప్రాంతానికి వన్నె తెస్తున్నారు. జనన మరణాలు సహజం. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా జాతస్య ధ్రువో మృత్యుః. కాని బ్రతికినన్నాళ్ళు మనం సంఘానికి, సొసైటీకి ఏమి చేశాము, ఎంత చేశాము అన్నదే ముఖ్యం. దండనాయకుల శ్రీనివాసరావు గారు తాను జీవించినంతకాలం అటు సమాజానికి, ఇటు గ్రామానికి అనేక రకాలుగా సేవలందించి శివసాహిత్యం చేయడం ఒక రకంగా దుఃఖాన్ని మిగిలించినా ఒక మంచి మనిషిగా ఆయన అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు. శ్రీనివాసరావు అమర్ రహే, ఆయన ఆశయాలు అమర్ రహే. చిరునవ్వే ఆభరణంగా, నిత్యకృషే భూషణంగా, పరాయి సేవలే పరమావధిగా, సమాజ సేవే నిత్యశ్వాసగా బ్రతికిన ధీర గంభీరుడు దండనాయకుల శ్రీనివాసరావు గారు. వారి దివ్య సున్నితికి నీరాజనాలు అర్పిస్తున్నది వారి శిష్యబృందం, వారి కుటుంబ సభ్యులు. తేజతు నిధేవ ప్రభుః, 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 తేజతు నిధేవ ప్రభుః,
तेजतु जोडु निधे प्रभु तेजतु जोडु निधे प्रभु तेजतु जोडु निधे सुख दुःखाला अडला वेळे सुख दुःखाला अडला वेळे सुख दुःखाला अडला वेळे सुख दुःखाला दुखाला अडला वेळे सुख दुखाला अडला वेळे सुख दुखाला सुख दुखाला सुख दुखाला अडला वेळे कामी पडे देव प्रभु कामी पडे देव प्रभु तेज तू जोडून दे प्रभु तेज तू जोडून देव प्रभु प्रिय तो जोडून देव प्रभु प्रिय तो जोडून प्रिय तो जोडून तेज तू जोडून देव प्रभु तेज तू जोडून నాకు చాలా గుర్తున్నది చిన్నప్పటి అది జరిగినటువంటి ఇన్సిడెంట్ దృశ్యాలన్నీ నాకు యాదుకున్నది. కుమ్రం భీం మా ఇంటికి వచ్చేవాడు. అతని సమస్యలన్నీ మా తండ్రితో చెప్పేవాడు. చిన్న చిన్న బంప్స్ మా చేతికిచ్చి ఇక్కడికి పంపించారు. మేము ఆశాబాద్కు వచ్చినట్టు రాత్రి వచ్చినట్టు ఎవరికి తెలియదు. ఒక కుట్టంలో చదువు చెప్తుంటే ఒక్క పిల్లవాడు రానేటువంటి బడి నేను 300 మంది పిల్లవాళ్ళని జమ చేసిన. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతమానని జయమత్త చిత్తమేరీతీధరంబు జయనేర్తు వినుత గులశీల మాటలు వేయనేలా. నా ముత్తాత పేరు దండనాయకుల రాజేశ్వరరావు. మా తాత పేరు దండనాయకుల పురుషోత్తమరావు. మా నాన్నమ్మ పేరు దండనాయకుల రత్తమ్మ. మా నాన్న పేరు దండనాయకుల రామరావు. వతందార్ 10 గ్రామాలకు. ఆసిఫాబాదులో ఉత్తర తూర్పు ఈశాన్య భాగంలో ఉన్నటువంటి రాజంపేట్ వతందార్. చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వాడు మా నాన్న. ఆయనే తన యొక్క గ్రామాలను గుమస్తాలకు ఇచ్చేవాడు. అతడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. రెవెన్యూ శాఖలో గిరిదావరిగా పనిచేశాడు. వాంకడి ఖమానాకు గిరిదావరిగా ఉండేవాడు. కుమ్రం భీం మా ఇంటికి వచ్చేవాడు. అతని సమస్యలన్నీ మా తండ్రితో చెప్పేవాడు. ఆయన సమస్యలు తీర్చేవాడు. మా గ్రామాలు
గోండి ఏరియాలోనే ఉండేవి. ఆయనను నైజాము పోలీసులు దారుణంగా హత్య చేశారు. 1940లో ఆయనను చంపేశారు. ఆయన శవాన్ని మిగతా ఆయన సహచరులను చంపినట్టు శవాలను కూడా ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. నేను స్కూలుకు వెళ్ళేటప్పుడు స్కూలుకు దగ్గరలోనే ఆసుపత్రి ఉన్నది. ఆసుపత్రి అంతా కూడా కిటకిటలాడేది. ఇది ఏమిటి అని చెప్పి స్కూల్ పిల్లలు అంతా కూడా ఇక్కడ వెళ్ళి చూసాము. అతని శవాన్ని కూడా చూశాను. ఇది ఆనాటి దారుణ దృశ్యం. ఆ చిన్నతనం మాకేం తెలియదు కదా. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతా ఏందో ఆ దవాఖానాలు అంతా జమైనరు ఏమింది అని విచిత్రంగా అందరూ పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళాను, చూశాను అతని శవాన్ని. స్కూల్కి వెళ్ళిన, స్కూల్ నుంచి వచ్చి అమ్మకి చెప్పిన, అమ్మ గిట్ట గిట్ట సంగతి అని. అయ్యో పాపం అతన్ని చంపేశారా అని బాధపడేది. ఎందుకంటే వాడు చాలా మంచివాడు వ్యక్తి. ఇంటికి వచ్చేది ఎప్పుడు మా తండ్రికి వచ్చి రామ్ రామ్ అనేది నాకు చాలా గుర్తున్నది. చిన్నప్పటి అది జరిగినటువంటి ఇన్సిడెంట్ దృశ్యాలన్నీ నాకు యాదుకున్నది. కుమ్రం భీం 6 ఫీట్ల దారుఢ్యమైనటువంటి మనిషి. ఎత్తుగా ఉండే, చాలా ఎత్తు ఉండే. అతని భుజాలు, అతని కాళ్ళు, ఎత్తైనటువంటి శరీరం, ఆజానుభావుడు అతడు. అట్లా నాకు ఒక దృశ్యం కనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంటికి అందరు మనుషులు వచ్చేవాళ్ళు, రైతులు వచ్చేవాళ్ళు. మా తండ్రికి రామ్ రామ్ అనేవాడు. మా తండ్రి చాలా గొప్పవాడు, మంచి పని చేసిండు. ఆయన ఎన్నో పనులు చేసిండు. అతనికి ఇప్పటికీ కూడా ఆ మాన్కాపూర్లో ఉన్నటువంటి పాత వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు చనిపోయినారు. ఇప్పటి జనరేషన్ చాలా చిన్నది, వాళ్ళకి ఏం తెలియదు. అతడు మోకాళ్ళ మీదకి ధోతి కట్టేవాడు. ఒక బనీన్ ఉండేది, నెత్తికి రుమాలు ఉండేది. నెత్తికి రుమాలు, ఒక బనీను, మోకాళ్ళ మీదకి పంచె. ఇంతే అతని యొక్క డ్రెస్. చేతిలో ఒకటి 6 ఫీట్ల కట్టె, దొడ్డుది లావుపాటి కట్టె ఉండేది. ఆ కట్టెతోటే ఇంటికి వచ్చేవాడు. చేతిలో కట్టెలేంది రాకపోవు. అతడు ఎంతోమంది ముస్లింలను కూడా కొట్టాడు. చౌకీదారును, సేరేదారును చెట్టుకు వేసి కట్టేసి కొట్టిండు. అదే అతనికి ప్రాణానికి ముప్పు వాటిల్లింది. నా చిన్నతనం అంతా కూడా ఆశాబాలోనే గడిచింది. ఇక్కడే నేను 7th అక్టోబర్ 1930లో జన్మించాను. అప్పుడు నా ఎడ్యుకేషన్ అంతా ప్రైమరీ స్కూల్లో జరిగింది. 1940 నుండి 1945 వరకు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అయింది నాది, 4వ తరగతి దాకా. 1945లో 5th క్లాస్లో ఉన్నా. అప్పుడు ఆ 45లో ఇక్కడ సిరిపాండ్లగూడలో వినాయక చవితి సందర్భంలో ఇక్కడ వీళ్ళంతా వైశ్యులు మేళా చేస్తుండ్రు. అంటే 10 రోజులు కార్యక్రమాలు చేస్తుండ్రు.
మేళ అంటే ఆడపిల్లల చేత మగపిల్లవాళ్ళ చేత పాటలు పాడించడం, ఒక డ్రామా వేయించడం ఇట్లా చేస్తుంటుంది. అయితే ఆ డ్రామాలో ఒక డ్రామా వేసినారు, శ్రీకృష్ణ లీలలు. ఆ శ్రీకృష్ణ డ్రామా వేసినప్పుడు నేను శ్రీకృష్ణుడిగా యాక్ట్ చేసిన. అప్పుడు పాటలు పాడేది నేను. నాకు 5-6 పాటలు చెప్పారు. 5-6 పాటలు కూడా వేరే. ఒక చిన్న పాట, గుర్రంబు నీయవే గుర్రంబు నీయవే గుర్రంబు నెక్కెదన్ పాడెదన్ గుర్రంబు నెక్కెదన్. ఎన్నో పాటలు యాదికి లేదు నాకు. 6th క్లాసులో ఉన్నప్పుడు శ్రీకృష్ణ తులాభారం డ్రామా, ఆ శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణునిగా వేసిన వేషం. 15th ఆగస్ట్ 47లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. సెప్టెంబర్ 47లో భక్త ప్రహ్లాద నాటకం వేశాను. ఆ భక్త ప్రహ్లాద నాటకంలో ప్రహ్లాదునిగా పాత్ర తీసుకున్నా. భక్త ప్రహ్లాద, ఆ భక్త ప్రహ్లాద నాటకంలో భక్త ప్రహ్లాదునిగా నాటకం వేశాను. చాలా మంచిగా ఉండే. అప్పుడు ఈ నాటకం చూడడానికి చూసేవాళ్ళు ఆడియన్స్ కిటకిటలాడిపోయేది. గుడంతా నిండిపోయేది. గుడి గోడల మీద ఉండేది. అప్పుడు టీవీలు లేవు, సినిమాలు లేవు, రేడియోలు లేవు, ఏం లేవు కదా. అప్పుడు ఈ డ్రామా వేస్తున్నారంటే ఎంత ఎంత వాళ్ళకు ఆతురతతో వేసి చూసేది. పద్యం చదువుతాను నేను. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని నిర్మల మందాకిని వీచుకల తూగు రాయంచనునే తరంగిణులకు లలిత గోకులాగ్ర చేరునే కోయల కుటజములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతమానని చేయదమత్త చిత్తమేరీ తీదరంబు జయనేర్తు వినుత గులశీల మాటలు వేయనేలా అని 60 ఏళ్ళ కింది పాట. పద్యాలు యాదికి ఉండవు కదా. పెత్తనం వచ్చింది, 87 ఏజ్ అయినా కొంత జ్ఞాపకం ఉన్నది. అయితే ఈ పద్యాలు చదివేవాడిని. ఈ పద్యం చదవడానికి చాలామంది చూశారు. పైకా సాబ్ కూడా వచ్చి చూసిండు పద్యం చదువుతుంటే. ఆయన తన యొక్క హలకా వాంకడికి వెళ్ళాలి అంటే ఒక గుర్రం తీసుకున్నాడు, తెల్ల గుర్రం. తెల్ల గుర్రంపై సవారీ చేసుకుంటూ వెళ్ళేవాడు. అది చాలా ఎత్తుగా ఉండేదట, ఎత్తైన గుర్రము. ఆయన నిర్భయంగా సవారీ చేసేవాడు. కొంతకాలానికి తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి తన సొంత గ్రామాలను చేతిలోకి తీసుకొని పటవారిగిరి చేశాడు. భూములను వ్యవసాయం చూసుకునేవాడు. ఒక గ్రామం మార్కాపూర్. ఆ గ్రామంలో ఉన్నటువంటి భూములలో ఉన్నటువంటి అడవులను నరికి పోడు వ్యవసాయం చేశాడు కుమరం భీం. ఫారెస్ట్ వాళ్ళు ఆటంకపరిచారు. అతనిపైన కేసు పెట్టారు. మా తండ్రి పైన కూడా కేసు పెట్టారు. కోర్టు
ఈ కేసు కోర్టులోకి వచ్చింది. మా నాన్న అప్పుడు దిగాలుగా వెళ్ళాడు కోర్టుకు. అతని జవాబు విని మెజిస్ట్రేట్ అతన్ని మెచ్చుకొని కేసును కొట్టివేశారు. విషయం ఏమిటంటే అతని గ్రామంలో ఉన్నటువంటి బేరును అడవులనే నరికివేశారు వాళ్ళు. అందరూ మహేశ్వర అంటే ఫారెస్ట్ అడవులను నరికి వేయలేదు వాళ్ళు. దాని పర్మిషన్ ఇవ్వడానికి ఆ కాలంలో బతందారికే ఉండేది. బేరూను పట్టాభూములలో ఉన్నటువంటి చెట్టనే నరికివేశారు. అంత మాత్రాన ఫారెస్ట్ వాళ్ళు కేసు పెట్టడం వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యమే అనిపించింది. ప్రభుత్వం వారికి కేసు కొట్టివేశారు. అదే కాలంలో హెమండ్రావు వచ్చాడు ఇక్కడికి. హెమండ్రావు కూడా కోర్టుకు వెళ్ళాడు. అతన్ని మా తండ్రిని కొనియాడాడు హెమండ్రావు. నేను హెమండ్రావుని చూశాను చిన్నప్పుడు. అతని భార్య గుర్రాలపైన సవారీ చేస్తూ మొత్తము ఈ తాలూకాలో ఉన్నటువంటి గుండ ప్రదేశాలన్నీ తిరిగేవాడు. ఎప్పుడైతే 1940లో జోడేఘాట్లో అతన్ని చంపివేయబడ్డాడో ఆ తర్వాత ప్రభుత్వం గుర్తించింది ఏమిటి ఈ గుండవాళ్ళు ఈ విధంగా చేయడం ఏమిటి అని. వాళ్ళ యొక్క సిస్టమ్ ఏమిటంటే పోడు వ్యవసాయం చేయడము, కొన్నాళ్ళు వ్యవసాయం చేయడము, ఆ భూములను విడిచిపెట్టడము, మళ్ళీ వేరే చోటుకి పోవడము, పోడు వ్యవసాయం చేయడము. ఈ విధంగా 7th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ జరిగింది. ఏప్రిల్ 48లో ఈ యాన్యువల్ ఎగ్జామ్స్కు నేను ఆబ్సెంట్ అయినా. కారణం ఏంటంటే అప్పుడు ఆ 48లో నిజాం సర్కార్ ఏదైతే ఉన్నదో తన యొక్క రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో కలపలే. వల్లభాయ్ పటేలు ఈ స్వతంత్ర రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో కలపమన్నాడు. అతని కింద ఉన్నటువంటి అనుచరులు కలపనీయలే అతన్ని. రజాకారులు 48లో పెద్ద గొడవ, అలోలులు రజాకార్ మూమెంట్ కలపనీయకుంటే అప్పుడు ఇల్లు జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్లంతా చంద్రపూర్ వెళ్ళారు. తర్వాత ఇక్కడ జూనియర్స్ అంతా నా దోస్తులు, స్నేహితులు, 7th క్లాస్ స్నేహితులు. వీళ్ళంతా నన్ను బోధించి చాందా చూసి వస్తాంప నన్ను తీసుకుపోయారు. తీరా తీసుకుపోయి పరీక్షల ముందే అక్కడ చూద్దాం వద్దాం అని ఇట్లా అని తీసుకుపోయారు. నాకు తీసుకురాలేనండి, మరి నాకు పైసలు లేవు, తీసుకురాలే. వాళ్ళే తిండి పెట్టిండ్రు, వాళ్ళని ఎంత చేసిండ్రు. వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు అక్కడ సీనియర్స్ తోటి, డ్రిల్ ట్రైనింగ్. 7th క్లాస్ జరిగింది. ఆ సందర్భంలో ఎగ్జామినేషన్లో నేను ఆబ్సెంట్ ఉన్నా. ఆబ్సెంట్ ఉండే అప్పుడు నేను చంద్రపూర్లో ఉన్నా, చాందాలు. ఇప్పుడు చంద్రపూర్ అంటారు, అప్పుడు చాందా అనేది. మా తండ్రిని అడిగిపోలే, మా తల్లిని అడిగిపోలే, ఇట్లనే పిల్లగాళ్ళతో వెళ్ళిపోయినా. అనుమతి లేకుండా పోయినా.
మా తండ్రి చాలా కోప్పడ్డాడు, వీడు ఎటుపోయాడు అని చాలా కోప్పడ్డాడు. తర్వాత తెలిసింది అక్కడ 15 రోజులు 20 రోజులు ఉన్నా. జూనియర్ ట్రైనింగ్ అయింది. చిన్న చిన్న బంప్స్ మా చేతికి ఇచ్చి ఇక్కడికి పంపించారు, ఆస్వాద్కు పంపించారు. మేము ఆస్వాబాద్కు వచ్చినట్టు రాత్రి వచ్చినట్టు ఎవరికి తెలియదు. అది రాత్రి మళ్ళీ వెళ్ళిపోయేది. రాత్రి వచ్చేది, రాత్రి వెళ్ళిపోయేది. రాత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్స్కు ఇచ్చి మేము వెళ్ళిపోయేది. మాతోటి 5-6 వచ్చేవాళ్ళు. మామూలుగా ఎట్లా వచ్చేది, ఒక ప్రయాణం చేసుకుంటూ వస్తారు చూడు, అట్లా వచ్చేవాళ్ళం. మమ్మల్ని ఎవరు గుర్తించలే. అట్లా గుర్తించకుండా గుర్తించకుండా మేము వెళ్ళిపోయేది. ఎట్లా వచ్చేది అంటే సిరిపూర్ నుంచి వచ్చేది. సిరిపూర్ నుంచి ఇక్కడే వచ్చేది. సిరిపూర్ వల్ల వెళ్ళి అక్కడ ప్రణీత దాటి ధాబాకు పోయేది. ధాబా నుంచి వెళ్ళిపోయేది చాందాకు. అయితే ఈ నెల రోజులలో మా తండ్రి మహా కోపిష్టి. వీడు ఎటుపోయిండు అని పరేషాన్. అయితే ఇప్పుడు వాళ్ళకు మతలబు చేసాడు అక్కడికి సీనియర్స్కు, మా పిల్లవాడిని పంపించు లేకుండా మంచిగా ఉండదు అట్లా ఇట్లా అని. వీనితోటి ఏం పెట్టుకోవాలి అని చెప్పి నన్ను పంపించాను. నువ్వు ఉండకి నీ వల్ల కాదు, మీ తండ్రి బాగా కోపడుతున్నాడు, ఇక నువ్వు నన్ను పంపించాను వాళ్ళు. ఇక నాతోటి 2 జూనియర్స్ని పంపించి పెట్టడం వచ్చారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఫెయిల్ అయినారు, నేను ఫెయిల్ అయినా. 7th ఎగ్జామ్ రాయలే. అప్పుడు బాగా కోపట్టాడు మా తండ్రి. నేను ఇక్కడ స్టడీ చేయకుండా, ఎగ్జామ్స్ పరీక్ష రాయకుండా నేను నా జూనియర్స్ తోటి వెళ్ళినందుకు చాందాలో ఒక నెల రోజులు ట్రైనింగ్ చేసినందుకు అప్పుడు అక్కడి ఆయన కేశవులు గారు గుర్తించారు నన్ను. ఆయన అక్కడ ఉండే గుర్తించి నన్ను ఆయన తీసుకున్నాడు. అప్పుడు ట్రైనింగ్లో ఉండే అని నన్ను తీసుకున్నాడు. అయితే నా గురించి ఆయన సెంట్రల్కు రాసినందుకు నాకు సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి నాకు ఫ్రీడమ్ లెటర్ ఇచ్చింది. సెప్టెంబర్ 48లో 7th క్లాసులోనే ఉన్నా. 2వ సంవత్సరం చదివిన. జూన్ 49లో సెవెంత్ క్లాస్ పాస్ అయినా. ఈ జూన్ 49లో 8th క్లాస్ చదవడానికి హైదరాబాద్ పోయినా. మా తండ్రి తీసుకుపోయాడు. జూన్ 49లో 8th క్లాసులో హై స్కూల్లో చేరిన హైదరాబాద్లో. చేరిన తర్వాత నాకు అక్కడ హాస్టల్ సదుపాయం లేకుండే, బోర్డింగ్ లేకుండే, చుట్టుపక్కల ఎక్కడ దొరకలే. ఎక్కడ ఉండాలి అనేది సమస్య వచ్చింది. హెడ్ మాస్టర్ని అడిగిన, ఎక్కడే లేదు బోర్డింగ్ అన్నాడు. ఎక్కడ సమస్య, మరి ఎక్కడ ఉండాలి, ఎవరు ఉంచుకుంటారు అని ఆలోచించి తిరిగి సర్టిఫికేట్ తీసుకొని, అక్కడ నేను ఉండలేని సార్ వెళ్ళిపోతానని ఆ సర్టిఫికేట్ తీసుకొని హెడ్ మాస్టర్ ఇచ్చిండు. సరే జాసక్తే అని అన్నాడు. ఇచ్చిండు. ఆ సర్టిఫికేట్ తీసుకొని నేను సీదా మంథని వచ్చాను. మంథని వచ్చిన తర్వాత హైదరాబాద్ అప్పుడు ఇంత పెద్దగా లేకుండే, చిక్కడపల్లి లేదు. హైదరాబాద్ చుట్టూ అవన్నీ పల్లెలే. హైదరాబాద్ కేవలము సుల్తాన్ బజార్, నాంపల్లి. సెప్టెంబర్ 47లో
7th క్లాసులో ఉన్నాను నేను. అప్పుడు ఇక్కడ 7th క్లాసు ఉర్దూ మీడియం ఉండేది, మిడిల్ స్కూల్, దాని మిడిల్ స్కూల్ అనేది ఉర్దూ మీడియం స్కూల్. అంతా ఉర్దూలోనే బోధన జరిగేది. 7th క్లాసులో అంతా ఉర్దూ పుస్తకాలే, సైన్స్, జాగ్రఫీ, హిసాబ్ అంటే లెక్కలు అంతా ఉర్దూలోనే. నేను ఉర్దూ చదివాను. నాకు 7వ తరగతి అంతా ఉర్దూలోనే చదువు జరిగింది. 8th క్లాస్ చదివేటప్పుడు ఒక పద్ధతి ఉండే, ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఈ సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ ఉండగా ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలి. అదేమిటంటే నేను తీసుకోవాలి, తెలుగు తీసుకోవాలి, ఉర్దూ తీసుకోవాలి, లేదా హయ్యర్ మ్యాథ్స్ తీసుకోవాలి. అప్పుడు హయ్యర్ మ్యాథ్స్, తర్వాత ఎలిమెంటరీ మ్యాథ్స్ ఇట్లా ఉండేది. మామూలు లెక్కలైతే ఉండేవి, ఇప్పుడు హయ్యర్ మ్యాథ్స్ తీసుకునేవాళ్ళు. హయ్యర్ మ్యాథ్స్ అంటే ఆలా రియాజీ. దాన్ని ఉర్దూ మీడియం కదా అప్పుడు, ఉర్దూ మీడియం కాబట్టి దాన్ని ఆలా రియాజీ, అదనా రియాజీ అనేది. అదనా రియాజీ అంటే ఎలిమెంటరీ మ్యాథ్స్, ఆలా రియాజీ అంటే హయ్యర్ మ్యాథ్స్. నేను ఆలా రియాజీ తీసుకున్నా. అంటే ఆలా రియాజీ అంటే హయ్యర్ మ్యాథ్స్ ఇంగ్లీషులో. అప్పుడు ఆలా రియాజీ తీసుకున్నా. ఆలా రియాజీ అంటే అంతా ఉర్దూ మీడియంలో ఉండేది. ముసల్లిస్ ఇవన్నీ, మురబ్బా ఇవన్నీ చెప్పేది అంత యాదకలేదు. ఇటువంటి లెక్కలు ఉండేవి, చాలా కష్టంగా ఉండేది ఇది. అప్పుడు తెలుగు తీసుకున్నా. తెలుగు సబ్జెక్ట్ ఉండే ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మంథనీకి రిటైర్న్ అయ్యి మా తండ్రి తీసుకువచ్చండి అక్కడికి. మంథనీకి తీసుకువచ్చి గవర్నమెంట్ హై స్కూల్, గెజిటెడ్ హై స్కూల్ మంథనీలో అడ్మిట్ చేసిండు 8th క్లాసులో. అడిగిండు అక్కడ బోర్డింగ్ ఉందా అని. ఉన్నది అన్నారు. అప్పుడు బోర్డింగ్ నన్ను అడ్మిట్ చేసిండు. నాకు భోజన వసతులు, పడుకుండేది అంతా బాగానే జరిగింది. 8th క్లాసులో ఉన్నా, చదివిన, 8th క్లాస్ పాస్ అయినా. అక్కడ 9th కూడా చదివిన. 9th చదివితే ఆ చదివేటప్పుడు మా తండ్రి కాలం చేసిండు. చనిపోయిన తర్వాత మా అన్న చేతిలోనే ప్రతి నెల నాకు 30 రూపాయలు పంపించాలి. ఆయన ఓ నెల పంపిండు, ఓ నెల పంపలే. నాకు చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ ఉండలేకపోయినా చెన్నూరుకి వచ్చేసిన. చెన్నూరు చదివిన. అక్కడ మా అక్క ఉండేది. అక్క ఇంట్లో ఉన్న కొన్నాళ్ళు అక్క నన్ను అరుచుకున్నది. ఆయన మా తల్లి కోప్పడి పంపించే పైసలు. చదువు జరిగింది. సరిగా పైసలు పంపనందుకు, ఫీజులు ఇవ్వకపోయినా ఈ కారణంగా ఎగ్జామ్ ఫీజు కూడా ఇవ్వలే. ఫెయిల్ అయిన 9th. మళ్ళా 9th చదివిన, పాస్ అయినా. 10thలోకి వచ్చిన. 10th ఎగ్జామినేషన్ వరంగల్లో జరిగింది, నార్మల్ స్కూల్లో ఇచ్చిన, పాస్ అయిన. దండనాథులు అందరూ లక్షపేట నుండి తాండూరుకు చేరారు. కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత అక్కడ వాళ్ళ యొక్క వంశీయులు
గ్రామాలను పంచుకున్నారు. పంచుకున్న తర్వాత ఏమైంది, ఎవరెవరికి ఏ గ్రామాలు వచ్చినాయో వాళ్ళ ఆ గ్రామాలకు వెళ్ళిపోయారు. ఉదాహరణకు మైలారం ప్రాంతానికి వచ్చిన వాళ్ళంతా మైలారం వెళ్ళిపోయారు. ఇట్లా కొత్తపేట గ్రామానికి వచ్చిన వాళ్ళు కొత్తపేట వెళ్ళిపోయారు, బట్టపల్లికి వెళ్ళిపోయారు. ఈ ఆశాబాద్కి వచ్చిన ప్రాంతానికి వచ్చిన దండనాయకులు వాళ్ళంతా కూడా ఆశాబాద్ చేరారు. ఉదాహరణకు మా ముత్తాత రాజేశ్వరరావు ఇక్కడికి వచ్చాడు. పైగా సాబ్ తాత ఇక్కడికి వచ్చాడు. ఈ విధంగా మా ముత్తాతకు వచ్చిన గ్రామాలు మా తాతకు, మా తాతకు వచ్చిన గ్రామాలు మా తండ్రికి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలి. మా తండ్రికి పైకా సాబుకు మొత్తం కలిపి 34 గ్రామాలు. ఈ 34 గ్రామాలలో 34 గ్రామాలు మా పైకా సాబు చేసేవాడు పటవారిగిరి. 34 గ్రామాల మాలీ పటేల్గిరి, పోలీస్ పటేల్గిరి మా తండ్రి చేస్తుండే. ఆ సందర్భంలో ఇక్కడ జిల్లా అయింది, ఆసిఫాబాద్ జిల్లా. ఆదిలాబాద్ నుంచి మారింది, ఆసిఫాబాద్కు జిల్లా అయింది. ఆదిలాబాద్ అప్పుడు జిల్లా లేదు. ఇక్కడ కలెక్టర్ వచ్చాడు. ఆ కలెక్టర్ను ఆ రోజుల్లో అబ్బల్ తాలూకుదార్ అనేది, అబ్బల్ తాలూకుదార్. అతని పేరు మహమ్మద్ అలీ తాలూకుదార్. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఇక్కడ అన్ని డేరాలు పడ్డాయి. ఆయన కింద హమ్లా వచ్చింది. ఆయన కింద పనిచేసేవాళ్ళు తహసీల్దార్లు, దువ్వం తాలూకుదారులు అంటే డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు. వాళ్ళకందరూ ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నానో అందరికీ వేరే వేరే డేరాలు. అప్పుడు బిల్డింగులు లేవు కదా. మా తల్లి చెప్పింది, మా నాన్న చాలా తెల్లగా ఉండేవాడట, స్ట్రాంగ్ ఉండేవాడు, ఎత్తు ఉండేవాడు. అయితే అప్పుడు ఆయన 15 రోజులు కష్టపడి పల్లె పల్లె నుంచి మేకలు, తేనె, నెయ్యి ఇవన్నీ సేకరించి అక్కడ ఉంచిండు. కుండలల్లో, బిందెలల్లో. వాళ్ళకు కావాలి కదా అందరికీ. ఆయన అప్పుడు చెమట పడుతుండేనట, ఎండకు నిలబడ్డాడు, చెమట కారుతున్నది. లోపల తహసీల్దార్ చూసిండు, అబ్బల్ తాలూకుదారు చూసిండు, మహమ్మద్ అలీ తాలూకుదారు. అటెండర్ని అడిగినట, ఓ బచ్చా కోనే ఉస్కు బోలా అందరు అన్నాడట. ఆయన భయపడ్డాడు మా తండ్రి. అరే అబ్బల్ తాలూకుదారు పిలుస్తున్నాడు, ఇదేంది? అబ్బల్ తాలూకుదారు అంటే ఒక రాజు ఆ కాలంలో. ఆయన భయపడకుండా ఆయన వచ్చి ముందర నిలబడ్డాడు, సలాం పెట్టిండు. क्यों तुम्हारा नाम क्या है? रामराव साहब. तुम क्या करते हो? साहब मैं 34 मवाजियात का माली पुलिस पटेल हूँ साहब. वतनदार मेरी है, वतनदार हूँ. ठीक है ठीक है. फिर पटवारीगिरी कौन कर रहे? पटवारीगिरी पैगा साहब कर रहे साहब. ठीक है साहब, जो है इस मवाजियात में मेरा भी हिस्सा है,
लेकिन मुझे नहीं दे रहे उन्होंने, हिस्सा करके नहीं दे रहे पटवारीगिरी का। ऐसा क्या? तुमको भी हिस्सा है क्या? कितने मुआवजात आते तुमको? सब 17 मुआवजात आते साहब मुझे पटवारीगिरी का। हर से खिदमत हूँ साहब, पटवारीगिरी, माली पटलगिरी, पटेलगिरी, ये 17 मुआवजात का मैं हर से खिदमत का वतनदार हूँ साहब, लेकिन उन्होंने नहीं दे रहे, हिस्सा करके नहीं दे रहे। ऐसा क्या? मैं उसको अभी बुलाता हूँ అనుకో చెప్పరాసని పంపించాడు ఆయన దగ్గరికి. పైకా సాబుని పిలిపించాడు. పైకా సాబు కూడా ఆయన భయపడుకుంటూనే వచ్చి నిలబడ్డాడు ఆయన ముందర. साहब क्या हुक्म है साहब आपका? ये बच्चे को तुम क्यों नहीं दे रहे मुआवजात? हिस्सा करके क्यों नहीं दे रहे? अब मेरे सामने हिस्सा करके दो అన్నాడ. అప్పటిదప్పుడు 2 హిస్సాలు చేసి ఇచ్చిండు. తనకో హిస్సా 17 గ్రామాలది, 17 గ్రామాలది మా తండ్రికి. హర్షే ఖిద్మత్ అంటే 3 పదవులు వతందారివి మా తండ్రివి. పటవారిగిరి, మాలి పటలగిరి, పోలీస్ పటలగిరి. ఇట్లా వచ్చిన తర్వాత ఏమైంది? తీసుకున్నాడు తన చేతిలోకి. తీసుకొని పటవారిగిరి చేసాడు ఆయన 17 గ్రామాలది. అతనికి ఓ తమ్ముడు ఉండే లక్ష్మణరావు, అతనికి పెళ్లి కాలే. మా తల్లి అతనికి పెళ్లి చేసింది పిల్లలు మాట్లాడి. ఒక ఇంట్లో ఉండేవాళ్ళు, ఒక ఇల్లు కట్టిండు ఆయన మా తండ్రి. ఆ ఇల్లు కడితే కొన్నాళ్ళకి ఏం చేశాడు, నాకు కూడా నా పల్లెలు నాకు కావాలి అని చెప్పి, నాకు కూడా ఇస్తాయి అని చెప్పి కొట్లాడి తను కూడా 8 గ్రామాలను పంచుకున్నాడు. 8 గ్రామాలు ఎప్పుడైతే తనకు పంచుకొని వచ్చినాయో తను ఏం చేశాడు, ఈ ఇంట్లో నా ఇంట్లో ఉండకు అని వెళ్ళగొట్టాడు మా తండ్రిని. తండ్రి వెళ్ళిపోయాడు. పక్కకు జాగ ఉండే, ఆ జాగలో ఒక మనిషి ఉండేవాడు గుడిసెలో. ఆ మనిషికి పైసలు ఇచ్చి అతన్ని వెళ్ళగొట్టి ఆ గుడిసెలో ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ తను ఇల్లు కట్టిండు, పెద్ద ఇల్లు కట్టిండు. వెనుక జాగ కొనుక్కున్నాడు. ఇక్కడే పక్కకి ఆస్వాదాలోనే, ఆస్వాదాలో తన ఇంట్లోనే, తన పక్కింటి ఆ ఇంటి పక్కకి. ఆ కాలంలో ఇట్లా జరిగింది. తనకు కూడా 9 గ్రామాలు వచ్చినాయి, ఆయనకి 8 గ్రామాలు వచ్చినాయి. పంచుకున్నారు. పటవారిగిరి చేసిండు. పటేల్గిరినేమో మాలి పోలీసులను గుమాస్తాలను పెట్టిండు. 9 గుమాస్తాలను ఇట్లా తను చేసిండు. తన కాలం జరిగింది. అప్పుడు తన చేతిలో కూడా అప్పుడు బండ్లతోటి తోవలు మంచిగా లేకుండే. అప్పుడు బండితో కూడా మంచిగా లేకుండే. బండి కూడా పోకపో అడవిలో నుంచి. ఇప్పుడు మా పల్లెకి పోవాలంటే బండితో లేనే లేదు. అద్ద అడవి, చిన్న తవ్వ. ఆ చిన్న తవ్వల నుంచి గుర్రం వెళ్ళేది, గుర్రం మీద ఎక్కిపోయేది ఆయన. అట్లా ఉండి అట్లా జరిగింది. తర్వాత కొంతకాలానికి మేమంతా చిన్నపిల్లవాళ్ళం, పెరిగినాం, పెద్దగైనాం. 9 అన్నదమ్ములము మేము, 2 అక్కచెల్లెళ్ళు, ఒక అక్క, ఒక చిన్న చెల్లి. మధ్యలో మేము 9 అన్నదమ్ములం. ఒక అన్న వెడ్డివాడు, ఒక అన్న వెడ్డిది, మాటలు రాకపోవు. మా 2వ అన్న వెంకటేశ్వరరావు, నేను 3వ అన్ని శ్రీనివాసరావు, 4వ వాడు కిషన్ రావు. చిన్న చెల్లి హరిప్రియ, పెద్దది అందరికంటే పెద్దది అక్క. ఆమె మూగది, ఆమె మాటలు రాలేదు, ఆమెకు పెళ్ళయింది. మా 2వ అన్న వెంకటేశ్వరరావుకి పెళ్ళయింది. గురువారం రోజు నా మ్యారేజ్ అయింది. కాళేశ్వరం మా అత్తవారు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 58లో నా పెద్ద కుమారుడు రామారావు జన్మించిండు.
59లో నా రెండవ కుమారుడు డి సురేష్ కుమార్ జన్మించిండ్రు. సురేష్ అపాయింట్మెంట్ అయ్యిండు ఇక్కడ తహసీల్ కార్యాలయంలో. అప్పటి నుండి ఇక్కడ మంచిగా పనిచేస్తూ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా, తర్వాత గిరిదావరుగా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. మంచిర్యాలలో గిరిదావరుగా పనిచేసిండు. 70 ఇయర్స్ యాదికలేదు నాకు. గిరిదావరుగా మాత్రం పనిచేసాడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా మంచి పనిచేసాడు. తర్వాత అక్కడ ఉండంగానే తన ఉద్యోగానికి రాజీనామా పెట్టలేదనుకో, ఉద్యోగం చేస్తూనే హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్లో అక్కడ సీరియల్స్ తీస్తూ అక్కడే ఉండిపోయాడు. 76లో అపాయింట్ అయినాక నవజ్యోతి సాంస్కృతిక సంస్థను స్థాపించి నాటకాలు వేసేవాడు. అప్పుడు హై స్కూల్లో నేను ఫర్నిచర్ ఇన్ఛార్జ్ ఉండి స్టేజ్ మీద ఫర్నిచర్ కావాల్సి ఉండే కుర్చీలు బెంచీలు కావాలి స్కూల్వి. ఎందుకంటే ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చి కూర్చోడానికి కుర్చీలు కావాలి, పబ్లిక్ కూర్చోడానికి బెంచీలు కావాలి. అయితే హెడ్ మాస్టర్ అడుగుతుండే, హెడ్ మాస్టర్ నాకు చెప్తుండే, నేను అప్పుడు అరేంజ్ చేస్తుండే, అటెండర్ అని చెప్పి వాళ్ళని అందరినీ వేయిస్తుండే, మళ్ళీ తీస్తుంటే డ్రామా అయినాక. ప్రతి డ్రామాకు ఇదే పని. సినిమాలు లేవు, డ్రామాలు వచ్చేవాళ్ళు కాదు ఎవరు కూడా ఇక్కడికి. రేడియోలు లేవు, ఏమి లేవు. కాబట్టి ఈ నాటకం వేస్తున్నారు అంటే ఇక్కడ ఆశ్వాగా ఊళ్ళో వాళ్ళంతా వచ్చే చూసేది, ఆడవాళ్ళ దగ్గర కూడా వచ్చే చూసేది. కాలంలో ఆడవాళ్ళు బయటకు రాకపోతురు కానీ వచ్చి చూసేది. స్కూల్ అంతా నిండిపోయేది ఆడియన్స్. డ్రామా సక్సెస్ అయ్యేది. ఏ నాటకం వేసినా కానీ సక్సెస్ అయింది. ఈ డ్రామాలతోటి పేరు వచ్చింది. ఇక్కడ సురేష్ ఇక్కడ నాటకమే కాకుండా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాటకోత్సవాలు చేస్తుంటారు. జిల్లా స్థాయి నాటకోత్సవాలే కాకుండా రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు కూడా 3 రోజుల పాటు చేశాడు. మార్కెట్లో ఒక చిన్న రూమ్ ఉండేది. ఇక్కడ హరికథ చెప్పినటువంటి విదుషయం అని ఉండేది, ఒకరు వచ్చింది శారద అని. ఆమె తండ్రితోటి చాలా సేపు హరికథ అయినాక కూడా ఇక్కడ వచ్చి 2 కొట్టేదాకా 3 కొట్టేదాకా మాట్లాడుకుంటే ఉండేది. నాకు పడుకోవడానికి జాగా వంట ఇంట్లో నేను వండేది. తర్వాత వీళ్ళంతా కళగా వేరే అక్కడ ఆఫీసులో వేరే రూమ్, ముందు రూమ్లో వేరే వాళ్ళు పండేది, ఇక్కడ పిల్లగాళ్ళ పండేది. ఎట్లా ఇక నాకు నిద్ర పట్టకపో. ఒక సందర్భంలో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు 2 కొట్టిండ్రు. నాకు నిద్ర పట్టలేదు. ఈ పని కాదని చెప్పి అప్పుడు మెయిన్ పని చేసిన చీకటి అయిందంట. అరే కరెంట్ పోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక నేను మళ్ళీ మెయిన్ వేసాను. ఇది నాకు యాదికున్నది. రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలప్పుడు ఎల్లా వెంకటేశ్వరరావు, తర్వాత ఆయన మా ఇంటికి వచ్చేది ఇక్కడికి. ఆయన మృదంగం వాయిద్యకాడు, మృదంగం వాయించి వినిపించాడు. చాలా ఇక్కడ ఆయన పట్టాభి రామ్ కూడా వచ్చాడు.
ఆ కాలంలో అప్పుడు వచ్చిన మన ఇంటికి వచ్చిన ఇక్కడనే దిగిండు, మన ఇంట్లోనే ఉండేవాడు. ఎల్లా వెంకటేశ్వరరావు ఇక్కడే ఉన్నాడు, పట్టాభి రాము కూడా ఇక్కడ మా ఇంట్లోనే ఉండు. ఎంతోమంది కళాకారులు కూడా ఇక్కడే వచ్చేది. వాళ్ళందరూ కూడా మీ నాన్నమ్మ భోజనం పెట్టింది, ఎందరికో వండి పెట్టింది. ఇక్కడికి హరికథ చెప్పే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. నేనేమనకపోయేది, నేను ఎంకరేజ్ చేసేది, డిస్కరేజ్ ఎన్నడూ చేయలే, ప్రోత్సహించేది. వెరీ గుడ్ అనేది, మంచి పని చేస్తాను, మంచి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరితో రెస్పాన్స్ నాది మంచిగా ఉండేది. వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. గూడవెల్లిలో డ్రామా వేసిండ్రు, దానికి డ్రామాకు పోవాలి. ఆ రోజు వర్షం పడ్డది, పగలే పడింది. వాగులో అది వాగు దాటిపోవాలి. మధ్యలో వాగుల నుంచి దాటేటప్పుడు వాగులోకి నీళ్ళు వచ్చినాయి. అయితే ఏ విధంగానన్నా పోవాలి, గూడవెల్లి నాటకం వేయాలి అనే ఆతురతతో వీళ్ళంతా ఆ నీళ్ళలోకి దిగి నీళ్లు దాటుకుంటూ పోతున్నారు. మధ్యలోకి వచ్చే వరకు వీళ్ళకంతా ఈ బొండిగల వరకు, మెడల వరకు నీళ్ళు వచ్చినాయి. అయితే భయపడలే, నిర్భయంగా వచ్చినా మంచిదని వాళ్ళు ఈదుకుంటూ ఎట్లా ఒకరినొకరు పట్టుకొని అట్లా దాటేస్తారు. బట్టలను నెత్తి మీద పెట్టుకొని అండరవేళ్ళతోటి దాటి అట్లా పోయి మళ్ళీ బట్టలు వేసుకొని గూడవెల్లికి పోయి నాటకం వేసి డ్రామా వేసి అప్పుడు నీళ్ళు తక్కువ అయినాక మళ్ళీ దాటి వెళ్ళి వచ్చాను. ఈ ఇన్సిడెంట్ నాకు యాదుకున్నది. వాళ్ళ ఓపాట నీ డ్రామా చదవకుండా ఇట్లా గిబిన్ డ్రామాలు ఎట్లా అన్ని నీళ్ళలో దాటుకుంటూ పోతే ఎట్లా వాగులో నీళ్ళు అట్లా ఉంటాయి కదని నేను చాలా మందలించాను. కానీ అంత నిర్భయంగా ఆ డ్రామాలంటే అంత ఒక ప్రేమతోటి, పిచ్చితోటి చేసేది. ఆనాటి డ్రామాలే నేటి సురేష్ను అభివృద్ధి అవ్వడానికి కారణము జరిగింది. ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యిండు, డైరెక్టర్ అయ్యిండు, సినిమా టెలివిజన్ డైరెక్టర్ అయ్యిండు, మంచి పేరు తెచ్చుకున్నాడు అక్కడ హైదరాబాదులో. అంటే చాలా గొప్ప విషయమే అని చెప్పాలి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, అందరితోటి జరగదు. తనతోటి ఎంతమంది అయితే డ్రామాలు వేసినారో వాళ్ళంతా కూడా ఫెయిల్యూర్ అయినరు, ఎవరు కూడా ముందుకు రాలేదు. అందరూ కూడా దాదాపుగా 5-6 చనిపోయినరు, దురలవాట్లకు లోనయ్యారు, సిగరెట్లకు, తర్వాత డ్రింక్ చేయడము అక్కడికి అలవాటై డ్రింకే పరమావధిగా అనుకొని వాళ్ళు అది 24 గంటలు డ్రింక్ చేసి ఆ డ్రింకింగ్ తోటే చనిపోయారు. ఇట్లా చనిపోయినటువంటి వాళ్ళు బండారి మనోహర్, వాడు వెంకట కిషన్, తర్వాత అది గంగాధర్ గౌడ్, ఇట్లా చాలామంది, ఏకాంతం, వీళ్ళంతా కూడా చనిపోయినారు. ఒక లక్ష్మీనారాయణ గౌడు అనేటివాడు, వాడు తాగడం మానేసినందుకు కనుక వాడు బతికిపోయాడు. అట్లా శంభు అనేటివాడు కూడా తాగడం మానేసిండు, వాడు బతికిపోయాడు. ఈ అలవాటు అనేటటువంటిది, దురలవాటు అంటే మనిషికి చాలా చెడ్డది అని నేను విశ్వసిస్తున్నా. కనుక అలవాటు మంచిది కాదు. ఏ అలవాటైనా కానీ, సిగరెట్ తాగడమే కానీ, ఈ తాగడమైనటువంటి డ్రింకింగ్ చేయడమే కానీ చాలా చెడ్డది మనిషికి. 10th క్లాస్ పాస్ అయినా. ఏప్రిల్ 1953లో టీచర్స్ కావాలని చెప్పి డిఈఓకు అప్లై చేసిన. ఆయన ఏం చేసిండు డిఈఓ, 15th May 1953 to
15th June 53 వరకు ఒక నెల షార్ట్ కోర్స్ టీచర్స్ ట్రైనింగ్ తీసుకోవాల్సింది అని చెప్పి అన్నాడు. నార్మల్ హై స్కూల్ హన్మకొండ పోయినా అక్కడ నార్మల్ హై స్కూల్ హన్మకొండలో ట్రైనింగ్ షార్ట్ కోర్స్ టీచర్స్ ట్రైనింగ్ అయింది. ఆ ట్రైనింగ్లో అక్కడ బోర్డింగ్లో ఉండి చదువుకున్నా. అక్కడ హాస్టల్ ఉండే పిల్లలది, అప్పుడు సెలవులు పిల్లలకి కాబట్టి ఆ బోర్డింగ్ మాకు ఇచ్చిండ్రు. చెన్నూరు స్టూడెంట్స్ కూడా నా క్లాస్మేట్స్, ఈ వైద్యనారాయణ, వైద్య ప్రభాకర్, తర్వాత ఈ ఆర్ సాంబయ్య, వీళ్ళంతా నా క్లాస్మేట్సే. వీళ్ళంతా కూడా వచ్చారు, వాళ్ళు నాతో పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు మేమంతా కలిసి ఉన్నాం. నెల రోజులు ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ అయిన తర్వాత పాస్ అయినా. ఆ ట్రైనింగ్ పాస్ అయిన తర్వాత ఆదిలాబాద్కి వచ్చాన అపాయింట్మెంట్ ఇవ్వమని. అప్పుడు వాళ్ళు ఏం చేశానంటే నాకు అపాయింట్మెంట్ బూరుగుడకి ఇచ్చారు. ప్రైమరీ స్కూల్ బూరుగుడ అంటే నేను చాలా సంతోషపడ్డా. అసలు బూరుగుడ దగ్గర ఉంటుంది అనుకున్నా. కానీ తీరా చూస్తే సిరిపూర్ తాలూకా బూరుగుడ, సిరిపూర్ తాలూకా బూరుగుడకి ఎట్లా వెళ్ళాలి? సిరిపూర్కి వెళ్ళిన అవ బూరుగుడ అంటే చాలా దూరం ఉన్నది, గంగ ఒడ్డుకుంటుంది, అక్కడ నువ్వేం పోతావని భయపెట్టారు. నేను పోతా అన్న. కచ్చడం మాట్లాడిన 50 రూపాయలు కచ్చడం ఉన్నారు. ఆ కాలంలో 50 రూపాయలు అంటే నా ఒక జీతం, నెల జీతం 50 రూపాయలు. 50 రూపాయలు అపాయింట్మెంట్ జీతం, 50 రూపాయల మీద అపాయింట్మెంట్ అయినా. 50 రూపాయలు ఇచ్చుడా? అడవి, పెద్ద అడవి, పెద్ద పూలు ఉంటాయి, అంత జంగల్ ఉన్నది, అట్లా ఎట్లా పోతాం మేము? అంత ఇస్తే వస్తాం, లేకుండా అన్నారు. ఇవ్వలే నేను. ఎట్లా పోవాలి మరి? బురుగుడా పోవాలంటే అట్లా పోవాలి, చాందాకి పోవాలి, చాందాకి పోయి ఐరికి పోవాలి, ఐరి నుంచి గోదావరి దాటాలి, గంగ దాటాలి, పండిత దాటితే అవతల ఒడ్డుకు ఉంటుంది బురుగుడ. అయితే ఈజీ, గంగ దాటితే ఉండదు కదా, బస్సు మీద పోవచ్చు కదా అని అప్పుడు నేను చాందాకి పోయాను. పొద్దున ఇక్కడ రెప్పినలో ట్రైన్ ఎక్కిన 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు చాందాకి పోయినా. చాందాలో దిగిన, ఒక కోమట్ల ఇంటికి పోయినా, అక్కడనే పడుకున్నా, అక్కడనే తిన్నా. నా వెంట బిస్తర్ ఉండేది, సందు ఉన్నది. బాజాబ్తా తయారైపోయినా స్కూల్లో జాయిన్ అవుతా అని. భయపడలే, నిర్భయంగా పోయినా. అప్పుడు తెల్లవారి రాత్రి అయింది అక్కడ పోయేటి వరకు, 6 అయింది చాందాగా పోయేటి వరకు. మరి ఆ రాత్రి ఎటు పోతా? మరి తెల్లవారు ఎటు పోవాలంటే బస్సు ఎట్లా? ఐరికి బస్సు పోవాలంటే ఎట్లా? ఎన్ని గంటలకు? ఇక్కడ 7 గంటలకి బస్సు పోతుంది అన్నారు. ఆయన ఇంటి దగ్గరనే బస్సు ఎక్కిన 7 గంటలకు బయలుదేరిన. 7 గంటలకు బయలుదేరితే మధ్యలో ఒక వార్ధా నది వచ్చింది, పెద్ద నది. ఆ నది దాటాలంటే మళ్ళీ పడవ మీద పోవాలి. బస్సు ఇక్కడ ఆగింది, ఈతల ఒడ్డుకి ఆగింది. మళ్ళీ ఓడ మీద దాటిచ్చారు నన్ను. ఓడ వెళ్ళిన అవతలొడ్డుకి పోయినా. పోయేటప్పుడు అక్కడ ఇంకో బస్సు ఉన్నది, వీడదే, ఆ డిపార్ట్మెంట్దే బస్సు ఒకటి ఉన్నది. ఆ బస్సులో ఎక్కించుకున్నారు. అక్కడ దిగిన వాళ్ళంతా మళ్ళీ ఓడ ఎక్కి ఇటు ఈ బస్సు మీద వెళ్ళిపోయినారు చాందాకు. నేనేమో ఆ బస్సు ఎక్కి ఇటు ఐరి వైపు వచ్చాను. వస్తే మళ్ళీ అక్కడ ఒకటి చిన్న వాగు వచ్చింది. దానిలో కూడా లోతైనటువంటి వాగు, చాలా లోతైనటువంటి వాగు. వెడల్పు తక్కువ, లోతు ఎక్కువ. ఆ ఓడ దాటించారు. ఆ వాగు పేరు దీనా నది. ఇది ఇంతకుముందుది వార్ధా నది. వార్ధా నది దాటినాక దీనా నది దాటారు. మళ్ళీ యువతల ఒక బస్సు. ఆ బస్సు ఎక్కిన ఐరికి వచ్చే వరకు అక్కడ 8 రాత్రి అయింది. ఆ రాత్రి ఎటు పోవాలి? అప్పుడు ఆ కాలంలో అక్కడ టికెట్లు ఇవ్వడము, టికెట్లు బస్సులో దిగిన వాళ్ళని చూడడము,
అంత కంట్రోలర్ ఉండేవాడు. కంట్రోలర్ అక్కడ బస్ స్టాండ్లోనే కంట్రోలర్ ఉండేవాడు. నేను కంట్రోలర్ని రిక్వెస్ట్ చేశాను, సార్ మరి నేను ఇక్కడ ఫలానా చోటికి వచ్చిన, మరి నేను ఇక్కడ ఉండాలి, నాకైతే ఏం తెలియదు, కొత్త ఊరు, మరి ఇక్కడ లాడ్జింగ్ లేదు, ఏం లేదు, ఎట్లా చేయాలి అంటే, सब ठीक है, हमारे घर में रहो, कोई बात नहीं, मैं आपको जो है एक रूम देता हूँ, रूम में रहो, कोई बात नहीं, सुबह चले जाओ అన్నాడు. ఆయన నాకు రూమ్ ఇచ్చిండు. ఆ రూమ్లో బిస్తర్ ఇచ్చిండు, మంచం ఇచ్చిండు, పడుకున్నా. తెల్లవారింది. అక్కడనే బ్రష్ చేసుకొని స్నానం చేసి రెడీ అయ్యి 7 గంటలకి తయారైన రెడీ అయినా. మళ్ళీ అక్కడ ఒక 2 మనుషులను మాట్లాడిచ్చాడు. ఒకడు బిస్తర్ పట్టుకున్నాడు, ఒకడు సందుకు పట్టుకున్నాడు. వాడు నడుచుకుంటూ ప్రణీత దగ్గర తీసుకువచ్చాడు. ప్రణీత దగ్గర తీసుకువచ్చినాక అప్పుడు ఊడవాళ్ళని మాట్లాడిండు, ఇచ్చిండు. ఆ ఊడవాళ్ళు ఏం చేసిండ్రు, ఊడలు కూర్చుండబెట్టుకున్నారు. తీసుకొని ఆ ఊడను ఒడ్డు పొంట తీసుకుపోయి విడిచిండ్రు. అది జారుకుంటూ దాటింది, ఇవతలికి వచ్చింది. ఇవతలికి వచ్చినాక సీదా నేను అక్కడి ఒక ఊరికి తీసుకువచ్చాను. ఆ ఊరు పేరు గూడెం. గూడెంకి వచ్చినాక ఇది బూరుగుడ కాదు, గూడెం అన్నారు. మరి బూరుగుడ ఎట్టుంటుంది వాళ్ళు అన్నారు కదా. అంటే బూరుగుడ ఏమున్నది, అక్కడ ఒక 4 ఇండ్లు ఉన్నాయి బూరుగుడాలు. అక్కడ మీకు ఒక్క పిల్లవాడు కూడా దొరకరు, అక్కడికి మీకు ఇచ్చిండ్రు అని ఆ పటేల్ అన్నాడు. అక్కడ ఆశ్చర్యపోయారు వాళ్ళు. సరే మరి వచ్చండి, ఇక్కడైతే ఇది పెద్ద ఊరు, ఇక్కడనే ఉండండి, ఇక్కడనే ఉద్యోగం చేయండి, బూరుగుడ పేరు ఉంటుంది, పేరు బూరుగుడానే, పని ఇక్కడ చేయండి అని ధైర్యం ఇచ్చారు. అది అక్కడనే ఉండిపోయినా, అక్కడనే కొమ్ముట్ట ఇంట్లో ఉండిపోయినా, అక్కడ పడుకుండేది, అక్కడే వండుకొని తినేది. ఇట్లా కొంతకాలం జరిగింది. 1953 అక్టోబర్ నుండి 57 జూన్ వరకు పనిచేసిన అక్కడ. జూన్ 57లో సిర్పూర్ హై స్కూల్కి వచ్చిన. సిర్పూర్ హై స్కూల్లో జూన్ 57 నుండి జూన్ 58 వరకు 1 సంవత్సరం హై స్కూల్లో ఉన్నా. అక్కడ నుండి నాకు జక్కులపల్లి ట్రాన్స్ఫర్ అయింది. ఈ జక్కులపల్లి ఎక్కడ ఉంటుంది అని ఎంక్వైరీ చేస్తే అది రేచనీకి దగ్గరలోనే ఉంటుంది, ఒక కోసడి దూరం ఉంటుంది. అంటే అప్పుడు రేచనీకి వచ్చిన, రేచన్లో వండుకుంటూ జక్కులపల్లికి పోయి వచ్చేది. అది నాకు కొంచెం ఇబ్బంది అయింది. సైకిల్ తోటి పోయేది వచ్చేది, కొన్నాళ్ళు బండి గడ్డతోటి పోయి వచ్చేది, చాలా ఇబ్బంది అయింది. అప్పుడు డిప్యూటీ ఇన్స్పెక్టర్ స్కూల్ వచ్చాడు ఇన్స్పెక్షన్కు. చెప్పిన ఏంది ఇది, నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మీరు అంటే, అప్పుడు ఆయన ఏం చేశాడు, అచలాపూర్కు ట్రాన్స్ఫర్ చేశాడు. అచలాపూర్లో 61 నుండి 67 వరకు ఉన్నా. 7 సంవత్సరాలు అక్కడ. 7 సంవత్సరాలు టీచింగ్ చేసిన అక్కడ ఒక పిల్లవాడు రాకపో స్కూలుకు. అక్కడ అసలు స్కూలే లేకపోయింది. ఇంతకుముందు ఉన్నటువంటి టీచర్ వచ్చేది, ఒకరోజు ఉండేది, వెళ్ళిపోయేది, ఎన్నడూ సరిగ్గా చదువు చెప్పలే. అప్పుడు నన్ను అక్కడ ఒక బ్రాహ్మడు నాకు ఆశ్రయం ఇచ్చాడు. అక్కడ ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువు చెప్పిన. ఒక కుట్టంలో చదువు చెప్తుంటే ఒక్క పిల్లవాడు రానిటువంటి బడి నేను 300 మంది పిల్లవాళ్ళని జమ చేసిన. ఆ కుట్టంలో 300 మంది పిల్లవాళ్ళని, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి కూడా చేసిన. లాస్ట్ 4వ తరగతిలో 3 పిల్లవాళ్ళే ఉండరు.
ఆ ముగ్గురు పిల్లవాళ్ళ కోసం 5th క్లాస్ ఓపెన్ చేశాను అక్కడ. 5th క్లాస్లో కూడా వాళ్ళ ముగ్గురు నుంచి క్లాస్ చేసి వాళ్ళని 5th క్లాస్ పాస్ చేసి వాళ్ళని వెళ్ళగొట్టిన 6th క్లాస్కు. వాళ్ళు బెల్లంపల్లిలో పోయి చదువుకున్నారు. రాంబాబు, రాజేశ్వర్, ప్రహ్లాద్ వీళ్ళు ముగ్గురు చదువుకున్నారు. రాంబాబు సింగరేణిలో పనిచేసిండు, రాజేశ్వర్ టీచర్ అయ్యిండు, ప్రహ్లాద్ టీచర్ అయ్యిండు. ఆ ప్రహ్లాద్ టీచర్గా మొన్నటి వరకు పనిచేసి ఇక్కడ ఆసిఫాబాద్ హై స్కూల్కి హెడ్ మాస్టర్గా వచ్చాడు. తర్వాత ఎంఈఓ అయ్యిండు నా స్టూడెంట్. తర్వాత ఈ 61, 67 పీరియడ్లో మనోహర్ శర్మ, దుద్దెళ్ళ మనోహర్ 4వ తరగతి పాస్ అయ్యాడు. ఆ పీరియడ్లో ఖమ్మంపాటి సేతుమాధవ శర్మ ఇక్కడ వేద పాఠశాల చెప్పేది. అతనికి ఎవరు పిల్లవాళ్ళు లేరు ఎక్కువ. వేదం చెప్తా అంటే ఆ వేదం చెప్తా అని ఈ పిల్లవాడిని తీసుకున్నాడు అతను. మనోహర్ని దుద్దిల్ల మనోహర్ని తీసుకున్నాడు. ఆయన వేదం చెప్పిండు. వేదం ఇక్కడ అయినాక ఆయన ఇక్కడ లేడు, ఆయన విజయవాడకు పోయిండు. విజయవాడ కొడితే ఆయన దగ్గరికి అక్కడ విజయవాడ చదవడానికి వేదం నేర్చడానికి ఇక్కడి నుంచి 10 మంది విద్యార్థులు పోయినారు. అక్కడ వేదం నేర్చుకున్నారు. ఇప్పుడు మనోహర్ శర్మ కాదు, మనోహర్ అవధాని అయ్యిండు. ఆయన ఇప్పుడు వేద పాఠశాల అక్కడ నడుపుతున్నాడు. ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రహ్లాద్ రిటైర్ అయ్యిండు, రాజేశ్వర్ రిటైర్ అయ్యిండు, రాంబాబు రిటైర్ అయ్యిండు. నేను చెప్పిన స్టూడెంట్స్ మంచిగా పేరు సంపాదించుకున్నారు వాళ్ళు. తర్వాత అక్కడ ముద్దు వెంకటయ్య సర్పంచ్ ఉండే. ఆ సర్పంచ్ దగ్గర నేను కారోబారు చేసిన. అతని ఒక కొడుకు దూతయ్య, చిన్నపిల్లవాడు, అతనికి కూడా చదువు చెప్పిన. అతడు ఇప్పుడు దూతయ్య కూడా వేదన నేర్చుకున్నాడు. దూతయ్య అతడు గొప్పవాడైంది. ఇప్పుడు ఆనాడు స్టూడెంట్స్ అంతా చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారు. ఆస్వాదాలో ఇక్కడ ఒక స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో ఒక ఏడాది ఉన్నా. అక్కడ నుండి నన్ను చంద్రపల్లికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. చంద్రపల్లి తాండ్రు దగ్గర ఉంటుంది. నేను అప్ అండ్ డౌన్ చేసిన చంద్రపల్లికి. పొద్దున వెళ్ళేది, సాయంత్రం వచ్చేది. నా వల్ల కాలే. చంద్రపల్లి నుంచి నాకు బెల్లంపల్లి ఇంకులైన హై స్కూల్కి ట్రాన్స్ఫర్ అయింది. బెల్లంపల్లి ఇంకులైన హై స్కూల్లో చదువు చెప్పిన. ఆ తర్వాత అక్కడి నుండి నాకు గూడవెల్లి హెడ్ మాస్టర్గా కాదు, అక్కడి నుంచి నాకు జనకాపూర్కి అయింది, జనకాపూర్ ప్రైమరీ స్కూల్కి. అక్కడి నుంచి నాకు హెడ్ మాస్టర్గా వేశారు, గూడవెల్లి హెడ్ మాస్టర్గా. అక్కడ 3 ఏళ్ళు ఉన్నా. గూడవెల్లి నుండి నాకు ట్రాన్స్ఫర్ మళ్ళీ నాకు ఇక్కడికి సాలెగూడ అయింది. సామెల అయింది. సామెలో పనిచేసేటువంటి కాలంలో ఇక్కడ హై స్కూల్లో మత్స్సుమర్రావు హెడ్ మాస్టర్గా ఉండే. ఆయన నన్ను తీసుకున్నాడు నా దగ్గరికి రా అని. అయితే అక్కడ ఈ హై స్కూల్లో ఉన్నటువంటి టీచర్ నా దగ్గరికి వచ్చాడు. నేనేమో ఇక్కడికి పోయినా హై స్కూల్కి. ఎప్పుడు పోయినా 1970లో, 1971 అక్కడికి పోయి 71 నుండి 88 వరకు హై స్కూల్లోనే పనిచేసిన. దాదాపు 18-19 సంవత్సరాలు హై స్కూల్లో ఉన్నా. 88లో రిటైర్ అయినా. గవర్నమెంట్ నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది ఒక 6 నెలలు. అది మధ్యలో అక్టోబర్లో రిటైర్ కాకూడదు అని అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది 6 నెలలు. ఆ ఎక్స్టెన్షన్లో పనిచేసి 89 ఏప్రిల్లో రిటైర్ అయినా.
రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటున్నా. పెన్షన్ తీసుకున్నటువంటి కాలంలో నేను అప్పుడు ఏప్రిల్ నేను చాందాలు ఒక 6 నెలలు నేను జూనియర్గా ట్రైనింగ్ పొందినందుకు నాకు సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి నాకు ఫ్రీడమ్ ఫైటర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అప్పటి నుండి నేను ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ తీసుకుంటున్నా. 2004లో నాకు ఆర్డర్స్ వచ్చినాయి. 2004 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 13 సంవత్సరాలు నేను ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ తీసుకోబట్టి. ఇది కథ. నాకు ఒకటి ఈ కణత నొప్పి వచ్చింది. అంటే ఈ నొప్పి దీన్ని ఏమంటారు అంటే ఆ నర్వ్ పెయిన్ వచ్చింది. ఆ నర్వ్ పెయిన్ నన్ను బాగా సతాయిస్తున్నది. అది ఇప్పటికీ అది సతాయిస్తున్నది. దానికి ట్రీట్మెంట్ డాక్టర్ విక్రమ్ శర్మ చేస్తున్నాడు. ఆ విక్రమ్ శర్మ నాకు చాలా మంచి సేవ చేస్తున్నాడు. ఆయన మందులు నాకు పనిచేస్తున్నాయి. ఆ మందులతోటి నాకు నయమైంది, నయం అవుతున్నది. ఆ మందులే నేను తీసుకుంటున్నా, కంటిన్యూస్గా ఉంటున్నా. దానివల్లనే నాకు ఆరోగ్యంగా ఉన్నా, మంచిగా ఉన్నా. ఇది నా సంగతి, నా బయోడాటా ఇది.